హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడైతే చాలా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే చాలా పండగ జరుపుకోవాల్సిన విషయం అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చాలా వైరల్ అవుతుంది. ఇంతకీ అదేంటంటే బాలయ్య బాబు గారికి పద్మ పురస్కారం వరించబోతుందని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి మాట్లాడేందుకైతే సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడైతే పద్మ పురస్కారం వరించబోతుందని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీన్ని నమ్మేసి ఇప్పుడైతే మన బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక విధంగా పండగ అయితే జరుపుకుంటున్నారు. సో మరి దీని వెనకాల అంటే ఇది ఎంతవరకు నిజం ఉంది అంటే దీని గురించి ఒకసారి వివరిస్తారా? బాలయ్య బాబు గారికి పద్మ పురస్కారం వరించబోతుందన్న వార్త ఆల్మోస్ట్ ఆయన ఈ ఇయర్ 2024 ఆగస్టు 30కి ఎప్పటికో ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 50 ఏళ్ళు కూడా ఎలా అంటే ఇప్పుడు 74లో తాతమ్మ కళ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, అది కూడా మొదటి మేకప్ వేసినప్పుడు కూడా తిలకం అన్నగారు మహానుభావుడు ఎన్టీఆర్ గారు దిద్దారంట. బహుశా ఆయన డైరెక్షన్ అనుకుంటా తాతమ్మ కళ సినిమా. సో అందులో మొట్టగా బాలనటుడుగా ప్రవేశించిన ఆయన మొన్న 2024కి సరిగ్గా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి అయిపోయింది. సో అటువంటి బాలయ్య బాబు గారికి అసలు ఎప్పుడో వరించాల్సిన పద్మ పురస్కారం. బట్ ఆయన ఈ అవార్డులు రివార్డులు వీటి వెనక పాకులాడు, ఎవరికి బతిమాళ్ళు, ఎవరికి సిఫార్సులు చేసుకోడు, రికమెండ్ చేసుకోడు, ఏమీ లేదు. అలా అనుకుంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా చేసుకోవాలి, వాళ్ళ బావగారు ఇంతకుముందు, ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ వాళ్ళ బావగారే, ఇంతకుముందు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకోవాలి. అలా ఏం పట్టించుకోవడం, ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతుంటాడు. మేబీ అందుకనేమో ఆయనకి ఎంత క్రేజు తెచ్చిపెట్టింది. అసలు ఇప్పుడు 60s+ కూడా ఆ స్థాయి ఇమేజ్ ఉన్న హీరో ఎవరున్నారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య నినాదేలాగా. ఓ పబ్కి వెళ్ళినా, మేము లాస్ట్ టైం గోవా వెళ్ళాం, అక్కడ కూడా బీచ్లో ఒక సెర్టైన్ టైం అయిపోయిన తర్వాత ఇంకా జై బాలయ్య అంట. అక్కడ భాషలకు అతీతంగా కూడా అందరూ జై బాలయ్య అంటారు. అది ఆశ్చర్యం. రీసెంట్ గా ఒకటి అమెరికాలో థియేటర్ లో కూడా చూసాము జై బాలయ్య. అక్కడ అమెరికాలో పబ్లలో చూసాము జై బాలయ్య. ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళతో కూడా జై బాలయ్య జై బాలయ్య. అసలు ఎంత ఆశ్చర్యం, ఎంత క్రేజ్ అంటే, సో దానికి తగ్గట్టుగా అన్స్టాపుల్ సీజన్ ఒకటి ఒక కుదిపేస్తుంది అది మార్కెట్లో. సో అటువంటి బాలయ్య గారు ఎన్నో ఇప్పుడు సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ అయిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయాయి. గెస్ట్లు ఉండడానికి రూమ్స్ కానీ, డాక్టర్స్ కానీ, పేషెంట్ ఫెసిలిటీస్ కానీ, దానికి ఫండింగ్ మొబిలైజ్ కానీ, అవసరమైతే స్టేజ్ షోలు చేసి వాళ్ళకి అరేంజ్ చేసి మొబిలైజ్ చేసి ఫండ్స్ తెప్పించడం కానీ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒక సామాన్యుడు ఫోన్ చేసినా, అయ్యా బాలయ్య బాబు గారు అంటే, చెప్పమ్మా ఏంటి సార్ ఇట్లా మా పేషెంట్ ఉన్నాడు, అవునా, ఓకే, అంతే. ఏంటి అయినా ఓకే అని పెట్టేసాడు అనుకుంటాం. నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, ఇట్లా బాలయ్య గారు బాబు గారు చెప్పారు, మీరు ఎవరు వస్తున్నారా అంటే ఎంత కాన్షియస్లో ఉంటాడో చూడండి. అలాగా మళ్ళీ ఫోన్ చేసి, అమ్మా మీరు ఇట్లా వచ్చారు కదా, మీకు ఓకేనా, మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా అని అడుగుతాడంట. మళ్ళీ ఒకవైపు రాజకీయాలు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అవును, వరుసగా 3 సార్లు. ఈసారి గవర్నమెంట్ కూడా ఆయనకి మంత్రి పదవి చూపింది. కానీ ఒకవైపు సినిమాలు, ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రోగ్రాములు, హాస్పిటల్లో చైర్మన్, మరోవైపు నియోజకవర్గ ప్రజల కోసం ఏదో తాపత్రయం, ఏదో చెయ్యాలి కనీసం, అంతే కదా ఎమ్మెల్యేగా ఉన్న బాధ్యత తీసుకున్నాను. ఇన్ని మేనేజ్ చేయడం, మళ్ళీ మంత్రి అయితే ఇంకా అదనపు బాధ్యత, నా వల్ల మేనేజ్ చేయలేనేమో అని చెప్పి హోల్డ్ చేశాడంట ఆయన. అంటే అంత కాన్షియస్గా ఉంటాడు ఆయన. ఇప్పుడు మీరు చూడండి, ఆయన టైమింగ్, ఆయన పంక్చువాలిటీ. అటువంటి బాలయ్య బాబు గారికి ఎప్పుడో రావాలి ఏంటంటే, ఇప్పుడు పద్మ పురస్కారాల్లో, భారతీయ పురస్కారాల్లో అత్యున్నతమైనది భారతరత్న. అవును, దాని తర్వాత పద్మ పురస్కారం, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఆల్రెడీ మెగాస్టార్ గారికి పద్మభూషణ్ ఒకసారి వచ్చింది, మొన్న రీసెంట్గా పద్మవిభూషణ్ కూడా వచ్చింది. అవును. సో ఇప్పుడు బాలయ్య గారు కూడా పద్మవిభూషణ్కి అరుగుడా కాదంటే అరుగుడే 100%. దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. ఆయన అలాగనే సిఫార్సులు కూడా కాదు, బట్ ప్రభుత్వం సిఫార్సు చేయాలి కదా, చేస్తుంది ఈసారి. ఆయన ఇప్పుడు కూడా మేబీ అడిగే ఉంటారు ఇంతకుముందు కూడా, ఆయన అలాంటి పట్టించుకోడు కాబట్టి సర్లే అంటే. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో చాలా రంగాలు, చాలా కళల్లోకి సంబంధించిన నిష్ణాతులకి అవసరమైనది ఇది. అండ్ మోర్ ఓవర్ సౌత్ వాళ్ళంటే నార్త్ వాళ్ళకి ఎప్పుడూ చిన్న చూపే, ఎప్పుడో రావాల్సింది ఇలాంటివి. లేకపోతే ఒక 3 ఏళ్ళ కిందట జానకమ్మ గారికి, మహాగాయిని ఆవిడ, అంటే నేను అన్నది
ఇక్కడ తప్పుగా అనుకోవద్దు, భారతరత్న ఇచ్చారు ఎవరికి, లతా మంగేష్కర్ గారికి భారతరత్న ఇచ్చేశారు. ఆవిడ సూపర్ సింగర్ కాదనట్లేదు, ఆవిడతో పోలిస్తే జానకమ్మ గారు ఏమైనా తక్కువ కాదు కదా. జానకమ్మ గారిలాగా డబ్బింగ్ చేస్తూ ఎవరైనా మిమిక్రీ చేస్తూ పాడగలరా? ముసలావిడలాగా, చిన్న పిల్లలాగా, చంటి పిల్లలాగా కూడా పాడగల ఏకైక సింగర్ పాన్ ఇండియాలో, ఇండియన్ హిస్టరీలో జానకమ్మ గారు. ఆ జానకమ్మ గారికి మొన్న ప్రకటిస్తారా పద్మశ్రీ, అందుకే రిజెక్ట్ చేసింది. అంటే ఈ అన్యాయ వీళ్ళు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, అవన్నీ పక్కన పెడితే సో అలాగే మేబీ ఇది కూడా. అందుకే ఆయన ప్రజల నుంచి వచ్చిన రివార్డులు కావాలి, కానీ ఇవి ఎంతండి ఆయనకి. గాడ్ ఆఫ్ మాసెస్ అంటున్నారు, మాసులకే దేవుడు అంట ఆయన. మ్యాన్ ఆఫ్ మాస్ కాదు, అవును, గాడ్ ఆఫ్ మాస్. ఓకేనా? సో ప్రజలు ఇచ్చే రివార్డులు, అవార్డులు, ఏలలు అవే ఆనందాన్ని ఇస్తాయి, కానీ దానికి మించిన రివార్డులు ఏముంది అనేది బాలయ్య గారి అభిప్రాయం. ఆయన ఎప్పుడు కూడా అదే మాట చెప్తుంటారు. సో ఇప్పుడు అంటే ఒకటి ఆయనకి చంద్రుడికి నూలు పోగులాగా బాలయ్య గారికి ఒక విభూషణ్, ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఒక విభూషణ్. వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు చేసే ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారనేది ప్రామాణికంగా తీసుకుంటారు. సో దానికి ఖచ్చితంగా అర్హుడే, దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. ఒకవేళ ప్రభుత్వం సిఫారసు చేసి లిస్టులో పేరు పెడితే మాత్రం ఫస్ట్ టిక్ పెట్టేది బాలయ్య గారి పేరే అని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ వార్త మన బాలయ్య గారి డైహార్డ్ ఫ్యాన్స్ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? ఇప్పుడు బయట ఎలా ఉంది రెస్పాన్స్? చెప్తున్నాను కదండి, ఏది ప్రకటించినా జై బాలయ్య అంటారు. మామూలు ఎవరి ఇళ్లలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటేనే, పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుంటేనే జై బాలయ్య అంటాం. అలాంటిది బాలయ్య బాబు గారికి పురస్కారం వస్తుందంటే ఇంకా కేరింతలు కొట్టరా? బాణసంచా కాలుస్తారు, ఊరేగింపులు చేస్తారు. చాలా బాలయ్య గారి కటౌట్కైతే పాలాభిషేకాలు కూడా జరిగిపోతుంటాయి. అసలు అంటే ఒక ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఆయన కెరియర్ కొనసాగిస్తూనే ఇప్పటికీ అదే ఇమేజ్తో, క్రేజ్తో ఉన్నాడంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఓవరాల్ మనకి ఇంకా అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా చెప్పారు, వరల్డ్ వైల్డే అయిపోయింది, వరల్డ్ వైడ్గా అయిపోయింది. అంటే అంటున్నాను, అసలు ఎన్నేళ్ళగా ఇండస్ట్రీలో నిలదొక్కుని ఉన్నారంటే ఖచ్చితంగా ఆ నిబద్ధత, ఎథిక్స్ లేకపోతే ఉంటారా? ఉండలేరు. సో అవి ఉన్నాయి కాబట్టే ఈ రోజుకి ఆయన కుర్ర హీరోలతో సమానంగా పోటీ చేయడము, ఆ సినిమాలు మీరు అన్నట్టు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, మాడ్యులేషన్ కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ ఏదైనా ఒక ఆయనకే చెందుతుంది. ఈవెన్ రజనీకాంత్ గారు కూడా అదే చెప్పారు కదా, ఎవరు తొడకొడితే సుమోలు లెగుస్తాయో అంటే మేము చేయలేము, అవి మేము చేస్తే ఈయనకి ఇది యాప్టా కాదని ఆలోచిస్తారు. బట్ బాలయ్య గారు చేస్తే ఇది యాప్టా అని ఆలోచించేదట. అంటే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లు కూడా బాలయ్య బాబు గురించి అలా చెప్పారంటే ఖచ్చితంగా బాలయ్య బాబు యొక్క క్రెడిట్ అది. నిజంగా ఆయన వాళ్ళకి నిలబెట్టుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బాలకృష్ణ గారికి అయితే ఈ అవార్డు రావాలి కంపల్సరీ. అండ్ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైల్డ్ ఛానల్.